రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేసినా లాభం లేదు. ఇంకా ఎంపరికల్ డాటా ఎంత మంచిగా చేసినా, ఇప్పుడు డాటా తీసుకున్న విధానం ఎంత మంచిగా చేసినా 50% దాటాలంటే ఓన్లీ 9th షెడ్యూల్లో చేర్చడం ఒకటే మార్గం భరత్ గారు, ఒకటే మార్గం. సో అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు, కేంద్ర ప్రభుత్వం చేతిలో మాత్రమే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో 50% లోబడి ఎలక్షన్స్ జరుపుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వంకు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీల ఏందో ఇది ఉంటే వాళ్లకు 9th షెడ్యూల్ కలుపుకోవడానికి పెద్ద గట్టి ప్రయత్నం చేసి ఒక గొప్ప ఉద్యమం తెచ్చి బీసీలందరినీ వెంటేసుకొని, పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళని బేసిదాలకు పోకుండా, వాళ్ళని క్రిటిసైజ్ చేయకుండా వాళ్ళందరినీ కూడగట్టుకొని భారత మొత్తం ఆల్ ఇండియాలో ఇప్పుడు ఇండియా గఠబంధన్ ఉంది. ఇండియా గఠబంధన్ 230 ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ కే 100 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్క రోజన్నా పార్లమెంట్ లో లేపారా వీళ్ళు? ఒక్క రోజన్న పార్లమెంట్ లో మొత్తం 230 మంది చేసిరా? ఒక్క రోజన్న ప్రధానమంత్రిని కలిసి గోల పెట్టినారా, గగ్గోలు పెట్టినారా? పార్లమెంట్ ముట్టడిచ్చినారా? ఏం ప్రయత్నం చేసినారని వీళ్ళు రోజుకో మాట, పూటకో గుమ్మికు రోజు బీసీలను నమ్మించేటువంటి స్టేట్మెంట్లు. ఇప్పుడు మొత్తం క్రెడిబిలిటీ పోయింది కదా, మొత్తం కాంగ్రెస్ ది ముఖ్యమంత్రి గారిని గాని, మంత్రులు కానీ, లేకపోతే ఇది కానీ. అంటే వీళ్ళకి అన్ని తెలిసి ఇందులో సిన్సియారిటీ లేదు, ఆనెస్టీ లేదు, సత్యత లేదు, నిజం లేదు. అంటే పబ్బం గడుపుకోవడానికి ఏదో పొరపాట్ల కోట్లు ఏదన్నా చేయిస్తే చేయొచ్చు అనే ఉద్దేశంతో చేసినారు. కానీ అడ్వకేట్ జనరల్స్ తెలుసు, ఈవెన్ ప్రభుత్వానికి తెలుసు, ఇది నిలవదని తెలిసి ఇన్ని రోజులు కాలాపన చేసినారని నా యొక్క భావన. సో అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే, మేము చేయగలిగిందంతా చేసాం, మేము చాలా అద్భుతంగా డాటా సేకరించాం, ఎంపరికల్ డాటా చాలా బాగుంది, 46% హిందూ బీసీలు, 10% ముస్లిం బీసీలు వచ్చారు, 56% ఉన్నాయని చేశాం, మేము ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తా ఉన్నారు. సో ఈ సర్వే జరిగిన తీరు కరెక్టేనా? మీరేమంటారు? ఇప్పుడు వీళ్ళ ఎలక్షన్స్ రిజల్ట్ ఎప్పుడు వచ్చినాయి, కౌంటింగ్ ఎప్పుడైంది? 23 డిసెంబర్ 7th రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. 23 డిసెంబర్ నవంబర్ లోనే రిజల్ట్స్ వచ్చినాయి. నవంబర్ లో వచ్చినాయి. డిసెంబర్ 3rd వచ్చింది సార్. డిసెంబర్ 3rd రిజల్ట్ వచ్చింది. 7th ప్రమాణ స్వీకారం చేశారు. 7th ప్రమాణం చేసినారు. 7th ప్రమాణం చేసినాక వెంటనే మేము కులగరణ చేస్తాము, ఎంపీసీ కూడా వాళ్ళకి సమన్యాయం చేస్తాము లోకల్ బాడీస్ విద్యా ఉద్యోగాలలో అన్న తర్వాత ఫిబ్రవరి వరకు వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు కదా. ఫిబ్రవరిలో అప్పుడు ఒక డిసిషన్ తీసుకున్నారు. ఏమని? మేము కులగణన చేస్తామని ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ కులగణన కూడా ఒక బీసీ కులగణన చేస్తాము, అందరి కులగణన చెయ్యము అని అప్పుడు అటువంటి బాబుతోని ముందుకు వెళ్ళినప్పుడు బీసీలంతా గగ్గోలు పెట్టి, లేదు కులగణన సమగ్ర కులగణన చేయాలి, అందరు కంపారిటివ్ ఉంటేనే ఎవరు సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఎవరికి ఉంది అనేది గోల పెడితే అప్పుడు ఏం చేసినారు? అప్పుడు కూడా ఇది అట్లా కాలయాపన చేసినారు. కులగణన ఎప్పుడు స్టార్ట్ అయింది? దాదాపు నేను అనుకుంటా ఆగస్టు వరకు స్టార్ట్, సెప్టెంబర్ వరకు స్టార్ట్ కాల. సెప్టెంబర్ 2020 స్టార్ట్ అయ్యి డిసెంబర్ ఎప్పుడు 3 నెలల కంప్లీట్ చేసినారు. ఆ కంప్లీట్ చేస్తే మేము కులగణన చేసినప్పుడే నేను ఒక యాక్ట్ రాసిచ్చిన, ఆర్టికల్ 242A3 కింద 2021 లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వచ్చింది. ప్రతి రాష్ట్రానికి పవర్ ఇచ్చినారు. సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ ఒక చట్టం చేసి, ఆ చట్టం ప్రకారం సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంక్వైరీ చేసి వాళ్ళని ఒక లిస్టు తయారు చేసుకొని వాళ్ళ పర్పసెస్ అంటే ఉద్యోగాలు, లోకల్ బాడీస్ లో వెల్ఫేర్ మెజర్స్, ఎకనామిక్ మెజర్స్, డెవలప్మెంట్ మెజర్స్, అన్ని సంక్షేమ పథకాలు చేసుకోవడానికి ఆ యొక్క లిస్టు ఉపయోగపడుతుంది. మీరు ఇప్పుడు మనకు స్టాటిస్టికల్ సర్వే యాక్ట్ ఉంది, తర్వాత కృష్ణమూర్తి కేసు ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది. ఈ మూడుని కలిపి సమన్వయపరుచుకొని వీళ్ళు చట్ట ప్రకారం చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు నాన్ కోఆపరేషన్ చేసేవాళ్ళు కాదు, అగ్రకులాల వారు కూడా నాన్ కోఆపరేషన్ ఉండేది కాదు. అందరికి చట్ట ప్రకారం బద్దులై సరి అయిన డేటా ఇచ్చి చక్కని కులగణన ఇక్కడ జరిగేది. కానీ ఇక్కడ ఏది మొదలు పెట్టలేదు. ఫస్ట్ ఇక్కడ బీసీ కమిషన్ కి ఇచ్చినారు బాధ్యత, తర్వాత ప్లానింగ్ కమిషన్ కి ఇచ్చినారు, తర్వాత మళ్ళా ఒక డెడికేటెడ్ కమిషన్ వేసినారు. దాని తర్వాత 1 మ్యాన్ కమిటీని వేసినారు.
ఇవన్నీ కులగండ ఎప్పుడు జరిగిందో, ఎట్లా జరిగిందో, ఎవరింటికి వచ్చినారో, ఏం చేసిందో, కానీ అది దానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీని, ఒక న్యాయమూర్తి గారిని, సోషల్ వాళ్ళని ప్రొఫెసర్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి పంచాయలయ్య చేసినారు. మరి వాళ్ళు ఏం పోస్ట్ మార్టం చేసినారు, ఏం అనాలిసిస్ చేసినారు, ఇంతవరకు కులగణన బయటికి పెట్టకపోవడం అనేది ఇప్పుడు అదే బీహార్ రాష్ట్రంలో కులగణన రిపోర్ట్ బయట పెట్టిండ్రు. మొత్తం ఇక్కడ కూడా అసెంబ్లీలో పెట్టారు కదా, అసెంబ్లీలో పెడితే ప్రజలకు ముందు పెట్టొద్దండి. అంటే మీరు అనేది మొత్తం డాటా విలేజ్ వైజ్ ఎంత, ఏ గ్రామంలో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఏ అసలు రిపోర్ట్ పబ్లిష్ చేయాలి. రిపోర్ట్ ప్రజల ఈవెన్ డొమినియన్ లేదు. అది మీ ప్రెస్ వాళ్ళకి లేదు, మా అటువంటి మేధావులకు లేదు, ఎవరికి లేదు. అది ఆ కులగండ కానీ డెడికేషన్ కమిషన్ ఏమి ఇచ్చింది కానీ, లేకపోతే ఏం రిపోర్ట్ ఇచ్చింది కానీ, ఏ విషయం కూడా ట్రాన్స్పరెంట్ గా పెట్టలేదు. ఇంట్లో లేదు. తర్వాత గోప్యత ఎందుకు గోప్యత చేసినారు అంటే, ఏదన్నా మన తప్పులు దాచుకోవడానికి గోప్యత ఉంది కానీ తప్పులు దాచుకోకపోవడం అనేది గోప్యత లేదని నా భావన. పోనీ ఏదైతే ఇప్పుడు నేను ఆ విషయాలను పోతలేను. కులగణన చేసిండ్రు, ఎంపెరికల్ డేటా చేసిండ్రు, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఉంది, 50% దాటుతుంది. కానీ ఎప్పటికైనా కూడా 50% 50% లోబడి ఎలక్షన్స్ జరుపుకోవచ్చు అని హైకోర్టు అబ్జర్వ్ చేసింది. సుప్రీంకోర్టులో కూడా ఈవెన్ ఎక్కడైనా కూడా అబ్జర్వ్ చేసింది. ఇప్పుడు అది కూడా లేకపోతే 50% కూడా ఎలక్షన్ జరపకపోతుండే. పోనీ అదొకటి చేసినారు కాబట్టి ఎంపెరికల్ డేటా ఉంది, ప్లస్ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఉంది. 50% దాటలేదు కాబట్టి 50% లోబడి చేసుకోవచ్చు. 50% దాటాలంటే ఖచ్చితంగా 9th షెడ్యూల్ పెట్టాల్సిందే. ఓకే. సో 9th షెడ్యూల్లో పెట్టాలంటే ఇప్పుడు మరి